మనిషిని చంపేసి డోర్ డెలివరీ కూడా చేయకుండా బూడిద కూడా లేకుండా చేసి ఇప్పుడు ఏదో బూడిద ఇచ్చి కలిపేసుకోమని చెప్పినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కృష్ణలంక కేసులో ఇప్పుడు కీలకమైన మలుపు ఏంటంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా, మేము రాజమండ్రిలో కాదు విచారించేది విజయవాడలో విచారిస్తామని. సుప్రీంకోర్టు సార్ అక్కడే విచారించుకోండి అంది. దానికి గాను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పింది. మరోవైపున నిందితుని విచారించే సమయంలో కానీ లేదంటే అతనికి ఏదైనా స్వాధీన ప్రక్రియ కొనసాగించేటప్పుడు ఆడియో వీడియో రికార్డింగ్ చేస్తే సరిపోతుందని చెప్పింది. అంతే తప్పితే అతన్ని ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించే ప్రక్రియ మొత్తం రికార్డు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. నిందితుడికి సంబంధించి న్యాయవాది పోలీసు విచారణ ప్రక్రియను దూరం నుంచి చూడటానికి అనుమతి ఇచ్చింది. పోలీసు కస్టడీ గడువు పూర్తయిన వెంటనే నిందితుడి విచారణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియోగ్రఫీ రికార్డింగ్స్ విజయవాడ మ్యాజిస్ట్రేట్కి అప్పగించాలని నిర్దేశించింది. సుప్రీంకోర్టు హైకోర్టులు చేసిన వ్యాజ్యాలు అక్కడ వాళ్ళు ఇక్కడ ఈ కోర్టు కూడా ఇచ్చింది, హైకోర్టు అదే. కాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇదివరకు 15 రోజులు విచారిస్తా ఉన్న వాళ్ళు ఇప్పుడు 7 రోజులకు అనుమతి తెచ్చుకున్నారు అనమాట, తగ్గించుకుని.